హాయ్ కెవిన్. హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కెవిన్, చూస్తానికి చాక్లెట్ బాయ్ లాగా సైలెంట్ గా అట్లాగా ఉన్నావు, కానీ ఏంటి ఆ ఫోన్ కాల్లో ఆ ఆడియో మీ కన్వర్జేషన్ వింటే మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అటువైపు నుంచి చంద్రముఖి లాగా ఏం మాట్లాడుతుందో తెలియదు అన్నట్టుగా ఇటువైపు నుంచి మీరు మాట్లాడతాం. ఒకే ఒక్క ఫోన్ కాల్, మాకు అప్పటిదాకా కెవిన్ అనే వ్యక్తి ఎవరు ఏంటి అనేది తెలీదు. నిజంగా ఆ ఫోన్ కాల్ మాట్లాడడానికి గల కారణం ఏంటి? ముందు ఏం జరిగింది? ఎందుకు ఆ ఫోన్ కాల్ మాట్లాడాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? సో ఫోన్ కాల్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఆ అమ్మాయి లావణ్య పొద్దున్న 6ంటికి ఫోన్ చేసిందండి నాకు. 6ంటికి ఫోన్ చేసి ఆ ఆడియో కాల్ కూడా వినిపిస్తాను, మీరు ఆల్రెడీ వినిపించే ఉంటారు. ఆమె కాల్ చేసి నాకు సూసైడ్ థ్రెట్ కాల్ చేసింది. ఓకే, ఆడియో విన్నారు, ఆడియన్స్ అందరికి తెలుసు. ఇంకోసారి కూడా ప్లే చేస్తాను, ఒకసారి కూడా ప్లే చేద్దాం, మనం ప్లే చేద్దాము. ఓకే, ఏంటి ఆడియో కాల్లో ఏం మాట్లాడేది ఒకసారి వింటే మనకి ఆడియో కాల్ గనక అంటే, ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి తను ట్రిమ్ చేస్తూ, అంటే మొత్తం ఆడియో కాల్ కాకుండా కొంతగా ట్రిమ్ చేస్తూ దాన్ని మళ్ళీ మస్తాన్ సాయికి పంపించింది. ఎందుకు పంపించింది అనేది మనకి ఆమె చెప్పాలి. ఇప్పుడు ఒకసారి ఆడియో కాల్ నేను మీకు వినిపిస్తాను. ఓకే. ఇక్కడ ఆపే కేవిన్ అని ఏడ్ చేస్తుంది. మామూలుగా జనాలు ఏమనుకుంటారు, నేనేదో పక్కన రేప్ చేస్తున్నానేమో అనుకుంటారు. డెఫినెట్ గా అదే. అవును, ఆపే కేవిన్ అంటే నువ్వు ఏదో చేయబోతున్నావు, ముందు ఆపే. చూడండి, ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు అంటుందండి. మీరు చెప్పినట్టు కరెక్ట్ గా నిజంగానే చంద్రముఖి లాగా తనకి షేడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్. అదే, ఎందుకంటే ఇంత ముందు రాజ్ తరుణ్ కి సంబంధించి మేము ఆడియో కాల్స్ అవన్నీ విన్నాం, కానీ ఈ రకంగా ఆర్తనాదాలకు సంబంధించో లేకపోతే ఏదో ఒక టైప్ ఆఫ్ ఒక సైకిక్ పొజిషన్ లో లావణ్యని అలాగే ఫస్ట్ ఆడియో కాల్, మీ ఆడియో కాల్ విన్నాను. ఏంటి అసలు ఏందో జరిగిపోతుంది నిజంగా? అది గమనించకపోతే మీరు నిజంగా అమ్మాయిని ఏదో బాధ పెడుతున్నారు, ఆమెకి ఏదో థ్రెట్ ఆన్ చేస్తున్నారు అని అవన్నీ కూడా జనాలు అనుకునే పరిస్థితి ఉంటుంది. అందుకనే నేను ఏం జరిగింది ఆ కాల్ కి సంబంధించి తర్వాత స్టోరీలోకి వెళ్దాం. అది దీని క్లారిటీ కూడా ఇస్తానండి. కొట్టేసుకుంటుంది చూడండి. అవును, ఏం మోసం చేశానా నేను క్వశ్చన్ అడిగితే కట్ చేసేసింది కాల్. నెక్స్ట్ కాల్ చూద్దాం. చూసారా, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? నేను నవ్విన దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. సైకో నా కొడక అంటుంది. మంచి ఎడిటర్ అనుకుంటా, మంచి ఎడిటర్ అమ్మాయి, వండర్ఫుల్ ఎడిటర్, వండర్ఫుల్ గా ఎడిట్ చేసింది. ఓకే, అంటే నేను నవ్వుతున్నాను, అక్కడ ఏమో ఆమె కొట్టుకుంది, ఏదో చేస్తుంది. టోటల్ గా ఆడియో మొత్తం చూస్తే కెవిన్ అనే వ్యక్తి ఏంటి ఒక విలన్ లాగా పోర్ట్రేట్ చేయడానికి ఆడియో కట్ చేసింది అంటారా? 100% రైట్ అండి. అంతే, విలన్ లాగా పోర్ట్రేట్ చేయడానికి ఈ ఆడియోని కట్ చేసి మస్తాన్ సాయికి పంపించింది. అక్కడ మస్తాన్ సాయి కూడా మొన్న నేను జైల్లో కలిశాను, చంచల్ కూడా జైలుకి వెళ్ళి అతన్ని కలిశాను. కలిసి అతని సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా వినాలని చెప్పేసి అతన్ని కలిశాను. అయితే అతను నాకు చెప్పాడు, ఆమె అతన్ని ఇరికిచ్చింది. ఇప్పుడు 376 సెక్షన్ పెట్టింది ఆమె పైన, ఆమె అతని పైన పెట్టింది. ఇక్కడేమో మన 376 అంటే రేప్ బేసిక్లీ. తర్వాత మళ్ళీ అతనితోనే మాట్లాడుతూ ఉంటుంది. రేప్ పెట్టిన వాళ్ళతో మాట్లాడరు కదా. ఒకసారి రేప్ నిజంగానే జరిగితే మళ్ళీ అతన్నే కలుస్తుంది ఫిజికల్ గా. సో అట్లా అమ్మాయి రాంగ్ కేసులు పెట్టడంలో దిట్ట. ఓకే, ఫస్ట్ రాజ్ తరుణ్ పైన రాంగ్ కేసు పెట్టింది, తర్వాత మస్తాన్ సాయి, అలాగే తర్వాత రాజేష్ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి బయటకు వచ్చారు ఒక ఆయన, రాజేష్. ఆయన పైన కూడా అంటే సూసైడ్ కాల్ చేసింది. ఆయన ఇమీడియట్ గా పోలీసులకు కాల్ చేశారు. నేను కూడా ఇమీడియట్ గా పోలీసులకు కాల్ చేసిన, అది కూడా వినిపిస్తాను. అయితే ఇక్కడ మీరు చూస్తే గనక ఇది ఆమె పంపించిన ఆడియో క్లిప్, చిన్న 30 seconds క్లిప్. ఓకే, మొత్తం నేను ఫుల్ ఆడియో మీకు వినిపిస్తాను ఇప్పుడు. చూడండి, ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోతుందంట, నా పేరు రాస్తుందంట.
వీడియోలు ఏవో తీసాను అంటుంది. మరి ఆమె దృష్టిలో ఏం వీడియోలు తీసాను నాకు తెలియదు. బట్ నా దగ్గర అయితే ఆమె నా ఇంటికి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ వీడియోల గురించి మాట్లాడుతుంది అమ్మాయి. సాయి అంటే మస్తాన్ సాయి అండి. కాన్ఫరెన్స్ తీసుకో అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేనే చెప్తాను సాయికి అంటుంది కదా, నువ్వే కాన్ఫరెన్స్ తీసుకొని మీరు కాన్ఫరెన్స్ తీసుకో. సరే ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు మళ్ళీ చూడండి హైపర్ అయిపోతుంది. చంపేస్తాడంట ఎవరు? మస్తాన్ సాయి. మళ్ళీ కట్ చేయడం, కట్ చేయడం. ఓకే, ఇంకొకటి చూడండి. ఇప్పుడు నేను చేస్తున్నాను. హలో, నేను ఎవరు కాల్ చేశాను? నేను కాదు. ఇది ఫస్ట్ జరిగిన కాల్ చేసింది. తను కాల్ చేశాడు నాకు. అంటే బిఫోర్ ఇందాక జరిగిన కాల్ కన్నా ముందు ఇన్కమింగ్ కాల్ చేశాడంటే ఇన్కమింగ్ కాల్ లావణ్య పంపించాడు నేను చేసినట్టు. మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. నేను కాల్ చేశాను. చెప్పేదండి. అక్కడ చూడండి, లావణ్య రాస్తారు 3 minutes ago తను మిస్డ్ కాల్ వచ్చింది. అప్పుడు 11:20 PM కి. తర్వాత ఈ నంబర్ వచ్చేసి మన మస్తాన్ సాయిది. ఓకే, మళ్ళీ లావణ్య రాస్తారు. 9 o'clock. తను నాకు మెసేజ్ చేశాడు. ఏం చేశాడు? నీకు ఏం మెసేజ్ చూపిలేదా? ఏం మెసేజ్ చేశాడు? పంపించు. పంపిస్తున్నా. ఇక్కడ మెసేజ్ ఏం చేశాడంటే చూడండి. హలో బ్రో, ఐఎమ్ రియలీ సో సారీ. షీ క్రియేటెడ్ ఆల్ ద కేయాస్. ఐ డెంట్ సెండ్ ఎనీథింగ్ టు ఆర్ ఐ డెంట్ స్పీక్ టు హర్. ఐ జస్ట్ లైడ్. అనే అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండి. ఓకే, ఏదో మెసేజ్ పంపించినట్టు స్క్రీన్ షాట్ ఏదో తీసినట్టున్నాడు. తీసి మన లావణ్య పంపించాడు. ఇది ఏంటంటే 2 ట్రయాంగిల్ కాదు, 4 కపుల్స్ లవ్ స్టోరీ లాగా. అవును. ఇక్కడ మళ్ళీ కట్ చేసేసింది. నెక్స్ట్ చూపెడదాం. నేను మాట్లాడినట్టున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. మమ్మల్ని చంపేస్తాడంట. ఎవరు? మళ్ళీ మస్తాన్ సాయి. మస్తాన్ సాయి వాడేమి చంపడు. మళ్ళీ వీడియో డిలీట్ చేయ అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా మీరు ఏదైనా న్యూడ్ వీడియోస్ తీసారని జనాలు అనుకుంటాననే అనుకోవాలనే ఎగ్జాక్ట్లీ. అదైతే సీసీ కెమెరా ఫుటేజ్ మీ ఇంటికి వచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్. ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ తీయపోతే ఏం ప్రాబ్లం? అమ్మాయికి నార్మల్ గా వెళ్తాం. ఇప్పుడు వచ్చారనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, 100% ఉంటారు. ఎందుకు డిలీట్ చేయాలి అని అమ్మాయి అడుగుతుంది. అది మంచి క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఈ అమ్మాయి ఎలిగేషన్, మస్తాన్ సాయి మీద ఎలిగేషన్ ఏంటంటే, మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ పైన ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి అది రికార్డ్ చేశాడంట. మళ్ళీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఫిజికల్ గా కలిసినప్పుడు రేప్ చేశాడంట. కానీ ప్రీతి ఇంటర్వ్యూ చూస్తే ప్రీతి ఏం చెప్తుందంటే ఇద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు, ఆ అమ్మాయే వెళ్ళింది అని చెప్పి అంటుంది. అంటే ఇద్దరికి ఇష్టమయ్యే వాళ్ళు కలిసారు, ఇద్దరు ఇష్టమయ్యే కలిసారు అని చెప్పి చెప్తుంది ప్రీతి అనే అమ్మాయి. ఓకే, సో ఇక్కడ మరి రాంగ్ కేసు పెట్టినట్టే కదా. ఆ అమ్మాయి ఏదో ఇమాజినేషన్ లో, హాలుసినేషన్ లో ఉండి అట్లా ఆలోచించి ఏవో వీడియోలు పెట్టేసుకున్నారు. మన మస్తాన్ సాయి దాంట్లో కూడా హార్డ్ డిస్క్ లో కూడా 800 అమ్మాయిలు ఉన్నారు అంటే మనం ఎవరైనా అవాక్ అవుతాం కదా. అవును, అంతమంది అమ్మాయిలు ఉన్నారు, అసలు మనకు ఒక్కళ్ళే ఇద్దరే దొరకట్లేదు అని చెప్పి. అదే కానీ రిపోర్ట్ లో ఏమొచ్చింది? 6 అనే వచ్చింది. వాళ్ళతోటి మేబీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎక్స్ వైఫ్ అవ్వచ్చు, వాళ్ళతోటి కన్సెన్షువల్ గా తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ అవి. ఓకే కెవిన్, ఫస్ట్ నుంచి వద్దాం ఒకసారి. వాయిస్ మనం పక్కన పెడితే ఒకసారి మీ కథకు సంబంధించి మీరు మాట్లాడదాం, వినిపిద్దరు. కానీ ఒకటే డౌట్, అసలు మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు?
అసలు లావణ్యకి మీకు సంబంధం ఏంటి, ఇది కావాలి, ఏం చెప్తారు మీరు? మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆర్టీవీలో ఇంటర్వ్యూ ఒకటి చూసాను. మన మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇస్తున్నారు ఇంటర్వ్యూలు. ఓకే. అంటే ఎంత బాధపడితే వాళ్ళు. అవును. ఇప్పుడు ఈ అబ్బాయి పైన రాంగ్ కేసు పెట్టడం వల్ల ఓకే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాట్లాడాల్సి వస్తుంది కదా. అవును అవును. సో అదే విధంగా నాకు కూడా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇబ్బంది పెట్టిందండి. ఓకే. యా. సో దానికన్నా వెళ్ళే ముందు అసలు లావణ్య ఎట్లా పరిచయం అనేది మీకు చెప్తాను. ఓకే. అసలు లావణ్య అనే క్యారెక్టర్ మీకు ఎలా పరిచయం అయింది, మీరేంటి, దాని తర్వాత మీరు ఎన్ని రోజుల క్రితం పరిచయం అయింది, అంత క్లోజ్ గా ఇద్దరు అంత క్లోజ్ గా వెళ్ళడానికి కారణం ఏంటి అనేది ఒకసారి చెప్పండి. యా. లావణ్య నేను ఫస్ట్ టైం యాక్చువల్గా నేను సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్నాను. ఓకే. గండిపేటలో ఉంది. సో ఈ మధ్య లాలో జాయిన్ అయ్యాను. దానికి ఇంకొక స్టోరీ ఉంది, చెప్తాను. ఓకే. అయితే లాలో జాయిన్ అయినప్పుడు టీసీ సబ్మిట్ చేయాలి, పాత ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ టీసీ సబ్మిట్ చేయాలి. అప్పట్లో నేను తీసుకోలేదు. సో ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడానికి సిబిఐటికి వెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మిస్సింగ్ డాక్యుమెంట్ తెమ్మని చెప్పారు. అయితే నార్సింగి పిఎస్కి వెళ్ళాను, ఎందుకంటే గండిపేట అనేది నార్సింగి పిఎస్ లిమిట్స్ వస్తుంది అండ్ లావణ్య ఉండేది కోకపేటలో, అది కూడా నార్సింగి పిఎస్. సో అయితే ఆ అమ్మాయి అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందండి దాసరి విజ్ఞాన్ పైన. దాసరి విజ్ఞాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలకి తమ్నైల్లో లావణ్య కుక్కలతో సెక్స్ చేస్తున్నట్టు ఓకే అని తమ్నైల్ వచ్చింది. అతని పైన అట్లాంటివి ఇంకా వేరే కూడా కొన్ని, రాత్రి అయితే మగాడు కావాలి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఓకే. దాసరి విజ్ఞాన్ ఏదైతే ఉందో అతను పెట్టిన తమ్నైల్స్ అతని మీద కంప్లైంట్ చేయడానికి తన నార్సింగ్ పిఎస్కి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అక్కడికి కెవిన్ వెళ్ళాడు. అవును. ఓకే. నేను వెళ్ళినప్పుడు నేనే వెళ్ళి మాట్లాడానండి. మామూలుగా తను అప్పటికే న్యూస్ వస్తుంది, న్యూస్ లో తెలుస్తూ ఉంటది కదా, అప్పుడప్పుడే వస్తుంది. సో నేనేం అనుకున్నానంటే, అంటే నాకు తను చెప్పింది ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. ఏమని, రాజ్ మీరు వెళ్ళి పరిచయం చేసుకున్నారు లావణ్య దగ్గరికి వెళ్ళి, హాయ్ లావణ్య నేను కెవిన్ ఇది అని మీరు పరిచయం చేసుకున్నారు, అయితే ఎలా జరిగింది? మామూలుగా చూసినప్పుడు స్మైల్ ఇచ్చిందామని నేను కూడా స్మైల్ ఇచ్చారు. మీరు లావణ్య కదండి అని అడిగాను. అవునండి అని చెప్పింది. ఓకే. సో మీరు ఇంటర్వ్యూలు చూసానండి, ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్ లో మీరు పాపులర్ అవుతున్నారు కదా అని చెప్పి నేనే మాట్లాడాను. ఓకే. అయితే మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, లావణ్య ఒక్కతే ఉందా, ఎవరైనా ఉన్నారు పక్కన? లావణ్య మేబీ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఎవరైనా ఉన్నట్టున్నారు ఆ టైంలో. ఓకే. మీ పెద్ద గమనించలేదు? నేను గమనించలేదు. మామూలుగా ఎవరు ఉన్నారు పక్కన? ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు మామూలుగా ఎవరు అని చెప్తాం కదా. ఓకే. లావణ్య సెలబ్రిటీయా? ఆ టైంలో ఇన్ఫేమస్ సెలబ్రిటీ అనుకోండి. ఓకే, పర్లేదు చెప్పండి. ఒక సెలబ్రిటీ వైఫ్ అన్నట్టు బయటకు వచ్చింది. యా. సో అక్కడ నేను చూసిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ అనే నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఒక మాధవి మల్హోత్రా అనే అమ్మాయి దగ్గరికి. నా కెరియర్ నేను సాక్రిఫైస్ చేశాను అతని కోసం. ఓకే అని చెప్పి వచ్చింది. కుక్కలు ఉన్నాయి నాకు 10-20 కుక్కలు. కుక్కలకి నేను అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి అని చెప్పింది. ఫస్ట్ లో మీరు చూస్తే సింపతి అనేది ఒకటి విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. రైట్. సో ఆ టైంలో నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. నేను ఇటు రాజధాని నుండి కూడా కొంచెం చూశాను, కానీ మేబీ ఈ లావణ్య చెప్పేది నిజమని అనుకుంటాం. మామూలుగా అమ్మాయి చెప్తే, నార్మల్ గా అమ్మాయి అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటది కదా, కార్నర్ ఉంటుంది. అందరూ మీకు కూడా అదే కార్నర్ లో వెళ్ళారంట. సాఫ్ట్ కార్నర్ లో వెళ్ళారు. రైట్. ఆ ఇమేజ్ లో నేను ఆ అమ్మాయి దగ్గరికి ఈ దిలీప్ కుమార్ సుంకర అని చెప్పేసి, దిలీప్ సుంకర గారు అడ్వకేట్ కదా అమ్మాయికి. ఆ టైంలో అడ్వకేట్ ఆయన. ఆ అడ్వకేట్ ఇంటర్వ్యూ కూడా కొంత చూశాను. ఓకే. చూసినప్పుడు కూడా ఈ అమ్మాయి కొంత డబ్బులు స్పెండ్ చేసింది రాజ్ తరుణ్ పైన. ఆ రాజ్ తరుణ్ కెరియర్ అంత హైట్ కి తీసుకెళ్ళడానికి ఈ అమ్మాయి కారణం అని అన్నట్టుగా ఆ ఇంటర్వ్యూలో కొంచెం పోర్ట్రే అవుతుంది. ఓకే. అయితే ఆయన నంబర్ నాకు కావాలండి అని చెప్పి అడిగాను. ఓకే. సరే, నేను లా స్టూడెంట్ అని చెప్పాను. ఓకే, అయితే నాకు కొంచెం ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పేసి ఆవిడ నాతోటి ఈ లెటర్ అనేది కంప్లైంట్ లెటర్ డ్రాఫ్ట్ చేయించుకున్నాను. ఎవరైతే దాసరి విజ్ఞాన్ మీద కంప్లైంట్ లెటర్ మీరు డ్రాఫ్ట్ చేశారు? నేను డ్రాఫ్ట్ చేశాను. ఫస్ట్ పరిచయంలోనే అడిగిన వెంటనే అక్కడే? అవును. ఓకే. యా. అయితే ఇక్కడ టైటిల్ చూడాలంది సినిమాలో చిరంజీవికి అంజలి జవేరికి ఒక లవ్ స్టోరీ ఉంటుందండి. చిరంజీవి గారు ట్రైన్ లో ఉంటారు, ఎదురుగా అంజలి జవేరి ఉంటది. ఆ టైప్ లోనే ఫస్ట్ లుక్ లోనే వాళ్ళు క్లోజ్ అయిపోతారు. ఆ టైప్ లోనే అనిపిస్తుంది నాకు. అంటే మీరేదో ఒకటి తీసుకుంటానికి వెళ్ళి జస్ట్ అక్కడికి మీరు ఇద్దరు కలవటం, అమ్మాయికి మీరు ఒకటి డ్రాఫ్ట్ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయటం అనేది. ఎగ్జాక్ట్లీ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పండి.
అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె నాకు చెప్పింది అనమాట, పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య 100 టీవీ సౌత్ అమెరికా. ఓకే. నెక్స్ట్ లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్, థర్డ్ ఐ వెబ్ అంట. తర్వాత మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం, ఓకే, 10 ఏళ్ల బాలుడిని ఇంటికి పిలిచి అని చెప్పి. నెక్స్ట్ పాలవాడు పేపర్ వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య. ఇవన్నీ తమ్నైల్స్. ఓకే. లాడ్జ్ లో అడ్వకేట్ దిలీప్ సుంకరతో అడ్డంగా దొరికిన లావణ్య. తర్వాత ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య సెక్స్ వీడియోస్. ఓకే. చాలా ఇవన్నీ తను చెప్పింది మీరు డ్రాఫ్ట్. తను నాకు ఇది కూడా చెప్పింది, దిలీప్ శంకర్ గారు మా బ్రదర్ లాగా నేను ట్రీట్ చేస్తాను, నేను అన్నా అంటాను అని చెప్పేసి చెప్పింది. ఓ పాపం ఆ అమ్మాయి నిజంగానే అంటే ఓకే, ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఎలా అయితే రాజ్ తరుణ్, ఎలా అయితే మస్తాన్ సాయి వీళ్ళ అందరూ ఎలా నమ్మారో కెవిన్ అనే వ్యక్తి కూడా అలాగే నమ్మాడు. అంతే కదా? అంతేనండి. రైట్. సో అయితే కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఆ అమ్మాయికి పంపించాను చూడండి. ఈ నంబర్ వెంటనే నెంబర్ ఎక్స్చేంజ్ అయిపోయా డాక్యుమెంట్ పంపించాను. ఓకే, మీరు నెంబర్ ఇవ్వండి, నేను డాక్యుమెంట్ పంపిస్తాను మీకు అని చెప్పారు. నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అప్పటికే. నెంబర్ ఎక్స్చేంజ్ నంబర్ రైట్. నంబర్ ఇవ్వండి అనేది కాదు, నంబర్ ఆవిడ నన్ను దీనికి కూడా తీసుకెళ్ళి. నెంబర్ మీరు అడిగారు, ఆవిడ అడిగింది ఫస్ట్. అదేంటి మన కుల్ఫీను అక్కడ ఉన్న రిపోర్టర్స్ కి వాళ్ళకి కూడా కాస్త ఇప్పించింది. కుల్ఫీ గానీ లేకపోతే ఇది ఫలుదా అక్కడికి వెళ్ళి తినిపించింది. సరే నా నంబర్ కూడా తీసుకుంది, నేను ఆవిడ నంబర్ తీసుకున్నారు. ఫస్ట్ మీటింగ్ లోనే జరిగింది. ఫస్ట్ మీటింగ్ లో జరిగింది. ఓకే. చేసిన తర్వాత మీరు వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళిపోయానండి, నా పనిలో నేను బిజీగా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేయలేదు. ఎవరు కాంటాక్ట్ చేశారు తర్వాత? ఆవిడకి ఏమైనా పని ఉంటే నన్ను కాంటాక్ట్ చేసేది, ఆవిడే ఫోన్ చేసేది. ఓకే. యా.